మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మే మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ మేలో మనకు చూస్తే కనుక 15 మహాశివరాత్రి ఉంది. సో అలాగే 25 రోహిణీ కార్తె, తెలుసుగా రోహిణీ కార్తెకి ఎండలు ఎలా ఉంటాయి అనేది. సో 25 నుంచి రోహిణీ కార్తె స్టార్ట్ అవుతుంది మనకి మే 25 నుంచి. సో అలాగే ఈ నెల మనం చూసినట్టయితే కనుక మే మాసం 4 మాస గ్రహాలు కూడా స్థాన మార్పులు జరుగుతూ ఉన్నాయి. మే 11 వరకు కుజుడు ఆయన మీన రాశిలో శనితో యుతి చెంది ఉన్నారు. మే 11 నుంచి ఆయన స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తున్నారు. రవి కూడా మే 15 వరకు ఉచ్చులో ఉంటారు. ఆ తర్వాత రవి కూడా వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నారు. మే 15 వరకు మిథున రాశిలో ఇక్కడ వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు మే 15 నుంచి మళ్ళీ మిథున రాశికి మారుతూ ఉన్నారు. అలాగే మే 15న వృషభంలో బుధుడి యొక్క సంచారం కూడా మారుతూ ఉంది. ఆయన అంతకు ముందు వరకు కూడా మేష రాశిలో ఉంటూ ఉన్నారు. మే 15 నుంచి బుధుడు కూడా వృషభ రాశిలోకి మారుతూ ఉన్నారు. కుజ, రవి, శుక్ర, బుధులు మాసగ్రహాలు 4 కూడా, అంటే మే మాసంలో 3-4 వారాలు చాలా చేంజెస్ని తీసుకురాబోతున్నాయి అన్ని రాశుల వాళ్ళకి అనేది మాత్రం మనకు అర్థమవుతూ ఉంది మాసగ్రహాల మార్పు వల్ల. సో అలాగే శని మీన రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో లాంగ్ రన్గా గోచారంలో ఉంటూ ఉన్నారు. కేతువు కూడా లాంగ్ రన్గా సింహరాశిలో ఆయన గోచారంలో ఉన్నారు. గురు భగవానుడు కూడా మిథున రాశిలో గోచారంలో ఉన్నారు. 4 మేజర్ ప్లానెట్స్ శని, రాహు, గురు, కేతువుల యొక్క పొజిషన్ ఈ విధంగా. మాసగ్రహాలు అయితే ఇక్కడ మే 15 నుంచి కూడా అన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. సో ఈ విధమైన ప్రభావం ఈ గ్రహాల గోచారం ఈ మే మాసంలో ద్వాదశ రాశుల వారి మీద అటు ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, సంతాన పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది మనం చూద్దాం. కన్యారాశి వాళ్ళకి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి చూస్తే కనుక వీళ్ళకి రాశిలో షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం. షష్టమంలో ఉన్న రాహు మాత్రమే ఈ మాసం మే మాసంలో ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి యోగిస్తూ ఉన్నారు. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఉన్న గ్రహాలన్నీ కూడా అవి దిగ్బలాల్లో లేవు. దిగ్బలాల్లో గ్రహాలు లేనప్పుడు ఏంటంటే అడుగులు ముందుకు పడే దానిలో కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. సో దానిలో మనం మెయిన్గా ఏవేవి ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటూ కొంచెం దేని గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఏ విషయాల గురించి అంటే కుజ శనుల యొక్క యుతి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది. సో సప్తమ స్థానంలో కుజ శనుల యొక్క యుతి మిమ్మల్ని కొంచెం ప్లెజెంట్గా ఉండనివ్వదు. ఏ విషయంలో అయితే మీకు ఎదుటోడి సహకారం కావాలో ఆ విషయంలో, అది మీ లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఆఫీస్లో మీ కొలీగ్తో కావచ్చు, లేకపోతే మీరు కాలేజ్ స్టూడెంట్తో మీ ఫ్రెండ్తో కావచ్చు, ఎప్పుడూ లేనిది అనవసరమైన చిరుగొడవలు, చిన్నపాటి డిస్టర్బెన్సెస్, వ్యాపారులు అయితే బిజినెస్ పార్ట్నర్తోనూ, కస్టమర్లతోనూ, ఇలాంటివి అంటే వ్యక్తుల అనుకూలత అనేది తక్కువ ఉంటుంది. మానవుడు అనేవాడు సంఘజీవి, సమాజ జీవి. సో కాబట్టి సమాజంలో ఎవరినో ఒకరిని కలవకుండా ఉండలేడు. కానీ ఇక్కడ కుజశనులు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఎదుటోడు అంటే వాంటెడ్లీగా వీడికి మన ఫేవర్ చేయొద్దు అని ఫస్ట్ డిసైడ్ అయిపోయే మాట్లాడుతుంటారు. సో ఇలాంటి కుజశనుల యొక్క యుతి వల్ల సప్తమ స్థాన సంచారం అనుకూలత లేదా తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మనకి అది జనరల్గా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏంట్రా బాబు ఏదో ఒకటి ఎవరితో ఒకటే అనవసరంగా మనకి డిస్ప్యూట్ వస్తూ ఉంది అనుకున్నప్పుడు మనం ప్రొఫెషనల్ లైఫ్ని కూడా మనం కామ్గా ప్లెజెంట్గా చేసుకోలేము. ఇంట్లో లైఫ్ పార్ట్నర్తో ఉంటే ఇక చెప్పాల్సిన అక్కర్లా.
అలాగే బిజినెస్ పార్ట్నర్తో విషయంలో ఇది ఉంటే కస్టమర్లతో డీల్ చేసే విషయంలో వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 11వ తారీఖు నుంచి కుజుడు ఇక్కడ ఈ రాశికి నవమస్థానంలోకి మారుతున్నాడు. యాక్చువల్గా అది ఓన్ హౌసే, 8th హౌస్లోకి మారుతున్నాడు. జనరల్గా అది ఓన్ హౌసే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. బట్ ఎంతైనా అష్టమ కుజుడు అంత పాజిటివ్ కాదు కాబట్టి మీరు పెట్టే ఎఫర్ట్స్, చేసే శ్రమ, వాటన్నిటి విషయంలో షార్ట్ జర్నీస్లో కూడా కొంచెం ఎక్కువ కష్టం ఉంటాం. ఎఫర్ట్స్ విషయంలో కూడా మీరు పెట్టిన ఎఫర్ట్స్కి సంబంధించి చాలా వరకు కూడా మీకు అంత సాటిస్ఫైడ్ లేకపోవడము, కొన్ని సందర్భాల్లో సిబ్లింగ్స్, తోబుట్టువులతో ఇక్కడ తోబుట్టువులకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అండ్ మీ కొలీగ్స్, రిలేటివ్స్, సర్వెంట్స్ విషయాల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో అంటే ఇక్కడ ఈ కన్యారాశి వాళ్ళకి రాశ్యాధిపతి బుధుడే ఫస్ట్ వీళ్ళకి మొదటి 15 రోజులు 8వ స్థానంలోను, తర్వాత 15 రోజులు 9వ స్థానంలో ఉంటున్నారు. సో ఓకే, ఇక్కడ బుధుడి యొక్క సంచారం కూడా 8th హౌస్లో. జనరల్గా బుధుడు 8th హౌస్లో యోగిస్తాడు, రాశ్యాధిపతి అవటం. సో ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే రవి బుధులు కూడా మొదటి 15 రోజులు అష్టమంలో ఉండటం, తర్వాత రవి బుధులు వెళ్ళిపోగానే కుజుడు అష్టమంలోకి రావటం, గురు శుక్రులు కూడా 10th హౌస్లో ఉండటం. సో ఇదంతా కూడా కన్యారాశి వాళ్ళకి సంబంధించి. సో ప్రజెంట్ పరిస్థితులు అంటే ఏంటంటే అదర్ సోర్సెస్ ఆఫ్ విషయంలోనో, హెల్త్ మ్యాటర్స్లోనో, అన్ని యాంగిల్స్లో కూడా, ఎడ్యుకేషన్ ఏంటి, బిజినెస్ ఏంటి, అన్ని యాంగిల్స్లో కూడా ఈ గ్రహాలు దిగ్బలంలో లేకపోవటం వల్ల కొంత మీ టైం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే, నా టైం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే అన్నట్టు పరిస్థితులు ఉంటాయి. సో కూడా ఆర్థిక పరంగా ఈ రాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి మనం చూస్తే కనుక సో కొంతవరకు శుక్రుడు 15వ తారీఖు వరకు భాగ్యస్థానంలో ఉండటం వల్ల శుక్రుడి యొక్క సంచారం కొంత పాజిటివ్గా ఉంటుంది. కానీ కుజశనుల యొక్క అష్టమ స్థాన సంచారం, సో మిగతావన్నీ కూడా ఇలా కొంచెం ఇంపాక్టివ్గానే ఉంటా ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏంటంటే, కన్యా రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా ఈ శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం ఒకటి చాలా మంచిది. రవి బుద్ధుల అష్టమ స్థాన సంచారం అక్కడ మే 15 వరకు కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు కేజింపవు, గోధుమలు, రెడ్ క్లాత్, అలాగే ఈ రాశి వాళ్ళకి ఆదివారం శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇవ్వటం అనేది చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి ఏదో మొత్తం నా మీదే పెట్టినట్టు, నాకే ఏదో లీడ్ ఇచ్చినట్టు, నా మీదే కొంచెం నమ్మకం పెట్టుకున్నట్టు ఇస్తున్నాడు, కానీ మొత్తం పని చేయించుకుంటున్నాడు, వర్క్ చేయించుకుంటున్నాడు అని అయితే నాకు అర్థమవుతుంది అన్నట్టుగా పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఈ విధమైన వైఖరి మనకి ప్రొఫెషన్ పరంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి ఈ మంత్ మనం చూస్తే కనుక అది ఏ రంగానికి చెందిన వాళ్ళకైనా కూడా గ్రహాల దిగ్బలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ప్రతి విషయంలో ఎడ్యుకేషన్ ఏంటి, బిజినెస్ ఏంటి, వ్యాపారం ఏంటి అంతా కూడా కొంచెం మీ టైం వచ్చేదాకా కొంత వెయిట్ చేస్తూ డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా కన్యారాశి వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మే మాసంలో మంచిదిగా కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశికి శని కుజుల యొక్క యుతి వల్ల ఈ సప్తమ స్థానంలో మెయిన్గా ఎదుటి వాళ్ళతో ఎప్పుడు మనకి డిస్ప్యూట్స్ ఉండొచ్చు. అలాగే రవి యొక్క అష్టమ స్థానం సంచారం వల్ల కూడా మెయిన్గా మనకి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కొంచెం డ్రైనెస్ ఎప్పుడు ఉండొచ్చు, ఫైనాన్షియల్ డ్రైనెస్ ఎప్పుడు ఉండొచ్చు. ఉద్యోగపరంగా నేను చెప్పిన విషయాల్లో ఆ రకమైన సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉండొచ్చు. ఇవన్నీ వీక్లీ ఫాలో అవుతూ ఉంటే ఓకే, పర్టికులర్ ఈ వీక్లో ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది, పర్టికులర్ ఈ రెమెడీ చేస్తే ఇంకా బాగుంటుంది అనేవి మనకి వీక్లీలో ఇంకా డేట్స్తో సహా బాగా తెలుస్తాయి. సో వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.